వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. మిద్దె తోటలో వర్షాలు వచ్చేసినాయి, ఎండాకాలాలు పోయేసి మన నార్లు పోసుకునే టైం అంతా వచ్చేసింది. ఏమేమి కాయలు ఉన్నాయి ఏంటి మనం అన్నీ చూద్దాము. మొత్తము చూడండి, ఇది బత్తాయి చెట్టు. కాయలు వస్తూనే మళ్ళీ పువ్వు స్టార్ట్ అయిపోతుంది. చిగుర్లు వస్తున్నాయి కదా మంచిగా మనకు, అట్లా చిగుర్లు వస్తున్నాయి. ఇక్కడి నుంచి కాయలు మళ్ళీ చిగుర్లు వస్తే ఇలా పూత పడుతూనే మనకు వచ్చేస్తాయి. చూడండి, ఎండాకాలం కదా, అందుకే కాయలు పెద్దగా కాలేదు. కాకపోతే దీనికి ఎన్ని కాయలు కోసామో నేను చూపించాను మీకు. అంజూరు కూడా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఎన్ని కాయలు కోసినాక కూడా ఇంకా అప్పుడప్పుడు ఇలా వస్తూనే ఉంది. 2 డేస్కు 3 డేస్కి ఒకసారి కాయ మక్కుతూనే ఉంది. ఇట్లా చూడండి, ఇలాంటి కాయలు ఎక్కడ ఈరోజు అన్నీ ప్రతి కాయను ఏమేమి చెట్లు పెట్టుకుందాం అన్నీ చూద్దాం మా గార్డెన్లో. ప్రతి అంజూరు చూడండి ఎంత చక్కగా మక్కిపోయిందో. ఇది మళ్ళీ చూడండి ఎంత మంచిగా చిగురు వస్తూ ఉంది. పైకి వెళ్ళిపోయింది అది, మళ్ళీ ఇంకొక చిగురు స్టార్ట్ అయిపోయింది కింద. అంజూరు ఇది కొంచెం పెద్ద డ్రమ్లోకి ఈ మధ్య మార్చాను, మంచిగా వస్తుంది. ఇది చూడండి ఇట్లాను దొండ చెట్టు కూడా ఎండాకాలం చాలా ఇదైపోయింది. కొద్దిగా జల్లులు పడుతూ ఉన్నాయి కదా, మళ్ళీ అది కూడా చిగురు వస్తూ ఉంది. దొండకాయలు కూడా ఇప్పుడే పడుతూ ఉన్నాయి, అన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకా వర్షాలు మనకు స్టార్ట్ అవుతున్నాయి కదా, మనకు హార్వెస్ట్ కూడా. ఇప్పుడు ఇవి దొండకాయలు మనకు చిగుర్లు వస్తూనే మనకు కాయలు కూడా వస్తుంటాయి కదా, అట్లా కొన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. పుదీనానైతే పోయిన వీక్ అంతా కట్ చేసి మొత్తం గెలగిచ్చేసి దాన్ని వదిలేస్తే చూడండి, ఎప్పుడైనా గెలిగించాక ఒక్క 1 డే మొత్తం వాటర్ ఇవ్వకుండా వదిలేయాలి. ఆకంతా తెంపేసి అంతా కట్ చేసేసాను. లోపల ఉన్న కొంచెం 1 ఇంచ్ వరకు వదిలేసి పెడితే ఎంత మంచిగా వచ్చిందో పుదీనా. మొత్తం చిగురు వచ్చేసింది. నేను రోజు ఎంత కావాలో అంత కొంచెం తెంపుకొని వెళ్తూ ఉంటాను. ఇవి దోస చెట్లు కూడా పాతాయి కదా. చూడండి కాయలు ఇంక అయిపోయినాయి, ఎందుకంటే బలమంతా అయిపోయింది. నేను తీసేయలేదు, చిన్నగా అప్పుడప్పుడు ఇలా కాయలు ఉన్నాయి, అలాంటి చెట్లు ఉంచాను. కానీ మళ్ళీ వర్షానికి వస్తుంది. చూడండి ఒక అమ్మ కూతురులాగా ఎంత మంచిగా ఉన్నాయో ఆ దోసకాయలు 2 పక్కన, ఒకటి చిన్నది పెద్దది. కిందంతా ఎండిపోయింది, పైన మాత్రం కొంచెం చిగురు ఉంది. కొంచెం దోసకాయలు అప్పుడప్పుడు వస్తున్నాయి, ఎందుకు తీయాలని నేను తీయట్లేదు. మల్బరీ కూడా ఇప్పుడు నాకైతే మల్బరీ మంచిగా చూడండి ఎంత మంచిగాను. కొన్ని ఉన్నాయి, దీనికంతా ఆకులు తెంపేయాలి, కొమ్మలు కట్ చేయాలి. అన్నిటికీ కట్ చేశాను, దీనికి ఎందుకంటే కొంచెం కాయలు ఉన్నాయి. రోజుకు ఒక 10 కాయలు 5-6 కాయలు వస్తూ ఉన్నాయి. నాకు తెంపాలనిపించలేదు, ఎందుకంటే ఇలా ఎంత మంచిగా పండ్లు వస్తున్నప్పుడు మనం ఎందుకు కట్ చేయడం అని నేను ఆగిపోయాను. ఈ పండ్లన్నీ అయిపోతూనే మళ్ళీ మొత్తం కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ మనకు కాయలు స్టార్ట్ అయిపోతాయి. కొన్ని ఎక్కువ లేవని చెప్పాను కదా, కొంచెం వర్షాలు పడినాయి కదా, కాయలు కూడా పెద్దగా వస్తూ ఉన్నాయి. మల్బరీ అయితే ఎంత కోసినా సరే వస్తూనే ఉంటాయి చక్కగాను. చూడండి అన్నీ కొన్ని ఎక్కువ లేదు, చిన్న హార్వెస్ట్. పొప్పాస్ కాయ, దీనికి ఎన్ని కాయలు కోసామో మనం కదా, 1-2 కాయలు మిగిలిపోయినాయి, అవి మక్కలేదు. ఈ మల్బరీ నేను మొత్తం కట్ చేశాను, కొమ్మలు కట్ చేశాను. చూడండి ఇక్కడే ఒక 3 మల్బరీ చెట్లు ఉన్నాయి నాకు. చూడండి ఇక్కడ 3 మల్బరీలకు మొత్తం కట్ చేసేస్తే మళ్ళీ ఆకుతో పాటుగా మనకు కాయలు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కింద నుంచి మనం చూస్తే బాగా మీరు గమనించండి, నేను దగ్గర నుంచి చూపించినప్పుడు కాయలు స్టార్ట్ అయిపోతున్నాయి. చూసారు తెల్లగా చిన్న గుళ్ళలోనే అవి కాయలు. మనకి ఎప్పుడైనా మల్బరీకి ఎంత కొమ్మలు కట్ చేస్తే అంత మల్బరీ ఎక్కువ వస్తుంది, ఎంత చిగురు రావాలి చెట్టుకు, అప్పుడే మనకు విపరీతమైన కాపు వస్తుంది. కనకాంబరాలు ఎంత మంచి కలరు, ఆరెంజ్ కలరు. నేనేమన్నా కొద్దిగా కోయలేదు, అన్నీ కింద రాలి పడిపోయినాయి. ఇలా చిన్నవి తెంపుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. మన తోటలో మనము ఎంత ఎంజాయ్ చేయొచ్చానండి. మన తోటలో మనము ఇలా కోసుకుంటూ ఉంటే అదొక ఆనందము. ఎక్కువ రావాలని కాదు, ఎక్కడ చూసినా దోసకాయలు అవే మలిసిపోయిన చెట్లు. ఈసారి అయితే దోసకాయలకైతే మాకు కొదవేయలేదు, తీసేసిన కొద్దిగా మళ్ళీ చెట్లు వస్తూనే ఉన్నాయి. ఇది నూరువరాహాల చెట్టు అయితే ఇది ఒక 5 ఇయర్స్ది, ఎదగలేదు. ఈ సంవత్సరమే ఎదిగి పువ్వు పూసింది. ఇది డ్రాగన్ ఫ్రూట్. దీన్ని ఎందుకో వెదగలేదు, ఈ మధ్య దీన్ని కొంచెం రీపాట్ చేసి మెన్యూర్ ఇస్తే మంచిగా చిగురు స్టార్ట్ అయిపోయింది. కాయలు ఏమొస్తుందో చూడాలి. ఎప్పుడైనా తీగ జాతులకు మనం సపోర్టింగ్ ఇచ్చుకోవాలండి. సపోర్టింగ్ ఇవ్వకపోతే మనకు కాయలు రావు సరిగా, కిందంతా పాకేసి. ఏవైనా సరేనండి, మనకి ఇంటి ముందంతా నెట్టు వాళ్ళు వైర్లన్నీ పడేసిపోతుంటారు కదా, దాంతో చేసామనుకోండి మనకు తెగకుండా స్టాండర్డ్గా ఉంటాయి మంచిగాను. ఎప్పుడు తీగ జాతులకు మనము సపోర్టింగ్ ఇవ్వాలి.
ఇప్పుడు ఇది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడ గార్డెన్లో మనం అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మనకు అందంగా ఉంటుంది ఫ్లవర్ చెట్లు. ఇది యాపిల్ బెర్రీ, ఇది కూడా చాలా కాసిందండి. ఎంత కాసిందో. ఇది కూడా ఒక 5-6 ఇయర్స్ మొక్క. కరోనా కన్నా ముందు మొక్కలండి నేను పెట్టింది. అప్పుడు స్టార్ట్ చేశాను టెర్రస్ గార్డెన్. అది దానిమ్మకాయలు ఎంత చూడండి. అవైతే తెంపేసుకోవచ్చు. ఆల్రెడీ నేను తెంపుతూ ఉన్నాను. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పిందెలు అయిపోయి కాయలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి. చక్కగా పిందెలు రెడీ అయిపోయినాయి. మనకైతే ఇదైతే ఎంత రెడ్గా ఉంటుందో, ఎంత టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక దిక్కు మనకు కాయలు కోస్తూ ఉన్నాము, మళ్ళీ ఇంకొక దిక్కు నుంచి మనకు మళ్ళీ పిందెలు స్టార్ట్ అయిపోయి మళ్ళీ కాయలు రెడీ అయిపోతున్నాయి. ఈ పెద్ద కాయలన్నీ కోసుకోవచ్చు. ఇది కొంచెం నేను పెద్ద డ్రమ్ములో పెట్టుకున్నాను, అందుకు కూడా కాయలు మంచిగా వస్తుంది. ఎప్పుడూను ఆకులు లేవు, మళ్ళీ చిగురులు పడితే మళ్ళీ ఫుల్ పూత వస్తుంది. చిగురు లేకుండానే ఎంత మంచిగా కాయలు నిలిసిపోయినాయోనండి. చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. పచ్చిమిర్చి మొక్కలు అన్నీ అయిపోయినాయి. నార్లు పోసుకున్నాను ఇప్పుడు. అది పాత చెట్లు ఉన్నాయి, అన్నీ కట్ చేసేసాను. అయినా కొద్దిగా అక్కడక్కడగా పూతున్నాయి, అన్నీ వదిలేస్తాను. ఎప్పుడైనా పచ్చిమిర్చి కొంచెం పూత ఉన్న దాంట్లో వదిలేస్తామనుకోండి, సైడ్ల నుంచి అన్నీ కట్ చేసుకుంటే మనకు ఆ పూత ఉన్నాయి కాయలు వస్తూ ఉంటాయి. మనకు ఎప్పుడు కొన్ని విత్తనాలు పెట్టాను, మంచిగా మొలకలు వస్తున్నాయి చూడండి. అన్నీ ప్రతిదీ మనకు మొలకలు వస్తున్నాయి. ఇందులో నేను బీర, సోర, పొట్లకాయలు పెట్టాను అన్నీను. ఇది పాలినేషన్కి ఆవాల మొక్కలు బాగా పనిచేస్తాయి. అందుకే ఇక్కడ మొలిసింది. నేను ఇలా దీంట్లో నుంచేసాను. పెద్దగా అయితే ఆవాలు కూడా వచ్చేస్తాయి మనకు. పచ్చిమిర్చి మొక్కలు చూడండి అక్కడక్కడ కట్ చేశాను. అంతే, కొన్ని వస్తూ ఉంటాయి. ఇవైతే దోసపాదులు ఇందులో ఉండిపోయినాయి. కింద నుంచి మళ్ళీ నేను బీర చెట్లు అవి పెట్టాను. మనకేమవుతుందంటే ఈ బీర చెట్లు ఎదిగేసరికి దోస చెట్లది సర్వీస్ అయిపోతుంది. అప్పుడు దోస చెట్లు తీసేయచ్చు. మనకి ఈ లోపుగా వస్తాయి. అంతే, ఎప్పుడు ఒక చెట్టు పోయాక టబ్బులో నుంచి ఇంకో చెట్టు తీయాలంటే కాదు, ఒకటి వెనకాల ఒకటి మనం పెడుతూనే ఉండాలి. అది క్రాప్ అయిపోయేసరికి మనకి ఇంకొక క్రాప్ రెడీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దోస స్టార్టింగ్ కదా, ఇది అయిపోయేసరికి మళ్ళీ మనకు బీర చెట్లు కానీ సోర చెట్లు కానీ అన్నీ పైకి వస్తాయి. అంత ఒక పంట తర్వాత ఒక పంట మనకు వస్తూనే ఉండాలంటే రిపీట్గా పెట్టుకుంటూనే ఉండాలి. ఎంత గ్రీన్ చూడు, ఎల్లో. ఇది కూడా పాలినేషన్కు బాగా పనిచేస్తాయి దోస చెట్లు కూడా, ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్ మంచిది కదా అది. ఇందులో ఒక పొప్పాస్కాయ చెట్టు మొలిసింది. దీన్ని తీసి వేరే దాంట్లో పెట్టాలి ఇంకా, ఎందుకంటే దీంట్లో కూడా కొన్ని మొలకలు వచ్చాయి. ఇందులో కూడా బీరకాయలే పెట్టాను చూడండి. పుదీనా ఎంత మంచిగా వస్తుందోనండి. ప్రతిదీని చూస్తుంటే చిగుర్లు, వర్షాలకు మొత్తం చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి మెయిన్ మనకు అన్నీను అంతా చూడండి. ఇందులో బెండ మొక్కలు, ఇందులో నేను ఒక 5 విత్తనాలు పెట్టాను. కాకపోతే నేను చెట్లు మొలిసాక 2 చెట్లు తీసేసి ఒక 3 చెట్లే ఉంచుతాను. ఇందులో ఏది బలంగా వస్తుందో ఆ చెట్లు ఉంచుకోవాలి మనం ఎప్పుడైనా సరే. చూడండి ఇవి మనకు ఎంత దోసకాయలు. ఇది చూడండి, ఇది ఇందాక చూసింది మనకు రెడ్ దానిమ్మకాయలు. ఇది గ్రీను, పైన గ్రీన్ ఉంటుంది. అది ఇందాక చాలా రెడ్గా ఉండింది కదా గ్రీను. అన్నీ అక్కడక్కడ నాకు ఉన్నాయి దానిమ్మ చెట్లు. ఎన్ని ఉంటాయో చూడండి. ఇది తెల్ల గల్జేరు. ఇది చూడండి ఎంత ఇట్లా వచ్చేసింది, వర్షం కదా, మంచిగా లోపల విత్తనాలు ఉన్నాయి కదా, అన్నీ పైకి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు చేసుకుంటే. ఇది నాకు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, మొలుస్తున్నాయి. ఇందులో నేను సొర చెట్లు పెట్టుకున్నాను, అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. హార్వెస్ట్ పెద్దగా లేదు ఇప్పుడు, ఎందుకంటే అది చిన్న ఈ చెట్లు కదా. బీర చెట్లు చూడండి, తీగలు స్టార్ట్ అయిపోతున్నాయి బీరకాయలకు కూడా. అన్నీ ఇలాంటి కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుంటే మనకు ఉండిపోతాయి. పసుపు లోపల ఉండిపోయినట్టుంది, చిన్న ముక్క ఎక్కడో తప్పిపోయి అది మళ్ళీ పైకి వచ్చేసింది. వర్షాలకు చిగురులు వచ్చేసినాయి. ఇందులో పుంటికూర కూడా ఉంది మనకు. ఎంత చూడండి ఎంత మంచిగా అసలు కాయలు కానీ ఏవి కానీ, కరివేపాకు అంత వర్షాలకు ఎక్కడ చూసినా గ్రీను, మట్టంతా కొట్టుకుపోయి మంచిగా ఉన్నాయి చూడండి అందంగా. గన్నేరు, రెడ్ గన్నేరు, తెల్ల గన్నేరు, ఇలాంటి ఫ్లవర్స్ మొక్కలు కూడా అక్కడక్కడ ఉంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నల్లేరు మొత్తం కట్ చేసేసానండి. మొత్తం కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చేస్తుంది. నేను ఓన్లీ కాండమే ఉంచాను చిన్న బకెట్లోనే. చూడండి ఎట్లా ఉందో, 2 కాండాలు ఉంచాను, పైకి వెళ్ళిపోయినాయి అవి. ఇంక ఇప్పుడు మళ్ళీ చిగురు మొత్తం కట్ చేశాను, మళ్ళీ చిగురులు స్టార్ట్ అయిపోతాయి మనకు. ఇది ఒక చిన్న మల్బరీ, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చిన్నది చెట్టు కూడాను, కొమ్మలన్నీ కట్ చేశాను. దీనికి పండ్లు తొందరగా అయిపోయినాయి కదా అని కట్ చేసేస్తే మళ్ళీ చిగురులు వస్తూనే అది కాయలు స్టార్ట్ చేసేసుకుంది. నేనున్నాను అంటూ కాయలు వచ్చేస్తున్నాయి. ముందు చూడండి, చిన్న ఒక 10 లీటర్స్ నూనె బకెట్లో ఒక చిన్న కొమ్మ చెక్కితే ఎట్లా వచ్చిందో చూడండి.
ఇదైతే మా క్రితన్ ఉంటే వాడికి అందుతాయి, మంచిగా తెంపుకొని తింటాడు. ఇప్పుడు లేడు, వాడు మిస్ అయిపోతున్నాడు. వాడి చేతులతో వాడి కాయలు ఇంతకుముందు నేను వీడియోలో పెట్టాను చూడండి, వాడు తెంపుకొని వాడు తింటూ ఉంటాడు. కాయలు ఎంత బాగా తెంపుతాడో. వాడికి 1.5 year కానీ మంచిగా కోస్తాడండి ఈ చెట్టుకు. కోసేసి అవి రెడ్గా కనబడుతూ ఉంటాయి కదా, మంచిగా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ తెంపుతాడు చూడండి కాయలు. అంతే చిన్న చిన్న మొక్కలండి. నా తానైతే 5 మల్బరీ చెట్లు ఉన్నాయండి. ఎప్పుడు నాకు కాయలు ఉండనే ఉంటుంటాయి. కొన్ని 3కి మొత్తం ప్రూనింగ్ చేసేసాను, 2 మాత్రం కాయలు ఉన్నాయని వదిలేసాను. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో కాయలు చిన్న చిన్న దాంట్లలో కూడా. ఇక్కడ కూడా ఒక దానిమ్మ. నేను చెప్పాను కదా ఇవన్నీ పెట్టలేదండి. మనం ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు అవి తిని వేస్తాం కదా, మనం తొక్కల్లో పోతాయి కదా, అవి చూసి మొలిసినాయి చూడండి. చూడండి ఎంత పెద్ద సైజు, ఎంత కలర్ చూడండి. నేను రోజు ఒకటి తెంపుతూ ఉంటానండి చక్కగా. నాకు ఒక 2-3 రోజుల వరకే వస్తాయి కాయలు. చూడండి ఎట్లా. ఇవి మనకు ఎంత ఆర్గానిక్ అండి, ఏ ఎరువులు లేకుండాను. చూస్తుంటే చూడండి ఏది లేదు, రోజుకు 1 గంట సేపు మనం కష్టపడితే చాలు. ఎంత అందమైన ఫ్రూట్స్ చూడండి. ఈరోజు నేను అంతా ఇవే చూపిస్తున్నాను, అందుకే గార్డెన్లోనూ మంచిగా సీతాఫలం చూశారు కదా ఎన్ని కాయలు కాసినాయో. ఇవి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా చూడండి. ఇప్పుడు 2 కాయలు ఉన్నాయి. ఎప్పటికైనా ఈరోజు నేనండి 26 డేట్ అండి, ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. జూన్లో 20 ఎక్కడైనా మనకు కనిపిస్తాయండి, ఎక్కడో రేర్గా కనిపిస్తాయి. అయినా చూడండి చక్కగా కాయలు మనకు ఎంత బాగా ఉంటున్నాయో. నార్లు పోసుకునే సీజన్ వచ్చేసింది, నార్లు పోసుకున్నాను. ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు పాత చెట్లే కొంచెం చూడండి. ఎక్కడ చూసినా సరే ఇవి 4 తెంపుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మనకు. మళ్ళీ చెప్పాను కదా, ఎప్పుడు చెట్లని తీసేయొద్దండి. తీసేయకుండాను కొత్త చెట్లు అన్నీ రెడీ అయిపోయేసరికి మనం పాత చెట్లను తీసేస్తూ ఉంటే మనకి ఇలా వచ్చేస్తాయి. మా మల్లె చెట్టు కూడా మొత్తం చిగురు వచ్చేసింది, పువ్వులు కోసేసాను మంచిగా. చూడండి జూన్లో కూడా మల్లెపూలు వస్తున్నాయి. నేను తర్వాత మల్లెపూలు చూపిస్తాను చూడండి లాస్ట్లోను. కాకర చెట్టు కూడా అదేనండి పాతది, అది కూడా అడపాదడప అక్కడక్కడ ఒక కాయ వస్తూ ఉందన్నమాట. పాత చెట్టు కింద నుంచి కొత్తవి స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పాను కదా. ఇది చూడండి, ఇందులో బత్తాయి చెట్టు ఉంది. బత్తాయి చెట్టు దాంట్లో ఒక మిరప చెట్టు. ఎప్పుడైనా సరేనండి ఇట్లాంటి పెద్ద దాంట్లో పెట్టుకున్నప్పుడు కింద మనం ఇంకొక చెట్టు, టమాటా చెట్టు, వంకాయ చెట్టు ఏదైనా సరే ఇంకొకటి పెట్టుకోవచ్చు. మధ్యలో చెట్టు ఉంటుందండి, పెద్ద చెట్టు. పైకి వెళ్ళిపోయేది పెట్టుకొని ఇది కొంచెం కిందికి వెళ్ళామనుకోండి, మన 2 ప్లేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి. ఎందుకంటే ఎప్పుడైనా మిద్దె తోటలో మనం ప్లేస్ వేస్ట్ కాకుండా ఒక్కొక్క దాంట్లో 2 చెట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి పైన ఉంటుంది, ఇంకొకటి కింద ఉంటుంది. అది మా గార్డెన్ చూడండి. అక్కడ సైడ్ మొత్తం మల్బరీస్ ఉన్నాయి, మొత్తం కట్ చేసేసాను. ఎక్కడికక్కడ ప్రూనింగ్ చేసరికి బోడగా ఉంది. ఇది చూడండి స్టార్ ఫ్రూట్ చూడండి, ఎన్ని సపోటాను. ఇది నిమ్మ కూడా మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకా కాయలు రావడానికి రెడీగా పూత పెడుతూనే మనకు ఇప్పుడు వర్షాలకన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ప్రతిదీ మనకు ఎక్కడ చూసినా మనకు ఇట్లా చిన్న హార్వెస్టే ఉంటుంది. ఎండాకాలం ఎక్కువ ఉండదు కదా మనకి. ఎండాకాలం చెట్లు దెబ్బతింటాయి. నాకు షేడ్ నెట్ కూడా లేదు. నేను ఏ షేడ్ నెట్ లేకుండానే గార్డెన్ అంతా చూస్తున్నాను చూడండి. నిమ్మ చెట్టు ఎంత చక్కగానో. ఏదైనా సరేనండి మనం చేసుకుంటే మనకు చాలా బాగా ఉంటుందండి, హాయిగా ఉంటుంది. ఒక కంది చెట్టు, ప్రతి చెట్టు ఉంది చూడండి ఇక్కడను. ఏదైనా ఇప్పుడు వర్షాలు కదా మొత్తం గ్రీనరీ స్టార్ట్ అయిపోతుంది మనకి ఎక్కడ చూసినా సరే. చూడండి సపోటా, ఇక్కడ ఒక దిక్కు కాయలు ఉంటూనే మళ్ళీ మనకు కాయలు స్టార్ట్ అయిపోతున్నాయి. పక్క నుంచి చిన్నగా చూడండి ఎన్ని కాయలు పడుతున్నాయో. మునగ చెట్టు కూడా మొత్తం కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ మొత్తం చిగురు వచ్చేసి పువ్వు స్టార్ట్ అయిపోయింది. అన్నీ ఏదైనా సరే కొమ్మలు కట్ చేసుకునేటివన్నీ కొమ్మలు కట్ చేసుకుంటే మనకు చక్కగా హీల్డ్ వస్తుంది. చూడండి ఇవి ఇక్కడ 3 మల్బరీలు, 3టికి ఎంత చూడండి. మీకు ఎక్కడన్నా ఆకులు కనబడుతున్నాయా? మొత్తం కట్ చేశాను, ఏమీ లేకుండా కొమ్మలతో సహా కట్ చేస్తే మనకు మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి మల్లెపూలు కూడా కొన్ని వచ్చాయి మనకు. ఎప్పుడైనా సరే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను కదా, చిగుర్లు వచ్చి మళ్ళీ మల్లెపూలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. చూడండి ఇలాంటిది ఒక్కటి తల్లో పెట్టుకుంటే విప్పినాక ఎంత అందంగా ఉంటుంది. నేనైతే ఇలాంటివన్నీ ఇలా తెంపి దేవుడికి పెడతాను. ఎప్పుడైనా సరే నాకు అలా గుత్తిగా ఉన్న దాంట్లోని అలానే కోస్తాను, దేవుడికి పెడతాను. చిన్ని హార్వెస్ట్ చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇంకా తోటలో కూడా అక్కడక్కడ అంతను వర్షాలు పడ్డ మూలన తోటంతా క్లీన్ అయిపోయింది. ఆకుల మీదంతా మట్టి కూడా వెళ్ళిపోయి అంత గ్రీన్గా ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఎంత మంచిగా పాలినేషన్కి ఉపయోగపడతాయి. ఎల్లో అసలు ఎక్కడ చూసినా ఎంత ఇదిగా ఉందోనండి. అసలు చూడండి ప్రతి ఒక్క చెట్టు మనం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. తోటకూర
తోటకూర కూడా అంతే, బకెట్లో ఒక 4 ఇట్లల్లో 4 చెట్లు ఉంచుకుంటే చాలండి. కట్ చేసేయాలి. మనకు పైకి వెళ్ళిపోతూ ఉంటే కాండాలకు బలం తీసుకొని మనకు ఆకు రాదు. ఎప్పుడైనా సరే ఆకు అయిపోతూనే కట్ చేసుకున్నాక మనం చెట్టుని మొత్తం ప్రూన్ చేసామనుకోండి, చూడండి కొమ్మలన్నీ కట్ చేశాను, అయినా కింద నుంచి ఎలా వస్తుందో చూడండి చక్కగాను తోటకూర. ఇట్లా తెంపుకుంటూ ఉంటే మనకు లేతగా ఉండి కూర టేస్టీగా ఉంటుంది. కాండాలు ముదిరిపోయాయి అనుకోండి మనకు రాదు. చూడండి ఇప్పుడు ఇది ఇంత దాంట్లోనే ఒక 2 చెట్లు ఉన్నాయి. పక్క నుంచి అంతా చిగురు వస్తుంది. నేను కొమ్మలు కట్ చేశాను కదా, ఎక్కడ చూసినా చిగురు వచ్చేసింది. 3 రోజులకు ఒక రోజు మనం కూర తెంపుకోవచ్చండి. తోటకూర అంత బాగా వస్తుంది. తెంపుతూ ఉంటే మనం ఎంత తెంపితే అంత వస్తుంది. ఇవి గోకరకాయ, గోరుచిక్కుడు, ఇవి కూడా మంచిగా ఎంత పైకి వచ్చేసాయి చూడండి. వర్షాలు పడినాయి కదా, అన్నీ పైకి వస్తున్నాయి. చూడండి ఇక్కడ కూడా ఒక తోటకూర చెట్టు. దీన్ని అక్కడక్కడ మొలుస్తాయి కదా, దాంట్లో అలానే కొంచెం వదిలేసి కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మంచిగా తోటకూర తెంపుకోవచ్చు. ఏదైనా సరేనండి. ఇప్పుడు నేను అన్ని నార్లు కూడా పోసేసాను. పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతులు అన్నీ పోసేసాను. చక్కగా టబ్బుల్లో ఉన్నది. అది నాకు ఈ వీడియో తీయడం మర్చిపోయాను. అవన్నీ కూడా చక్కగా రెడీ అయిపోతుంటుంది. చూడండి దోసకాయలు కదా, ఏదైనా సరేనండి, మనము మన చేతులతోని ఇలా పెంచుకుంటూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి చిన్ని హార్వెస్ట్. ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా మనం అన్ని వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా తీసుకోవాలంటే చిన్న చిన్న టబ్బుల్లో మీరు పెంచండి, ఎంత ఆనందం ఇస్తుందోనండి. ఇవన్నీ చిన్న కొన్ని వచ్చాయి, చెప్పాను కదా, అంతా తీసేసాను గార్డెను, అందుకనేసి అన్నీ కొన్నే. కానీ మళ్ళీ చూడండి ఒక 1 మంత్లో ఎంత హీల్డ్ వస్తుందో, స్టార్ట్ అయిపోతుంది. బిర్యానీ ఆకు ఇది చెప్పాను కదా, ఈ కొంచెం చిన్న ముక్క వేసి అన్నం వండితే ఇల్లంతా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుందండి. ఇది చూడండి చిన్ని హార్వెస్టు. ఎప్పుడైనా మిద్దె తోటలో ఇలా పెంచుకున్నాం అనుకోండి, మనకు చాలా ఆనందంగా ఉంటుంది. రోజు ఒక 1 అవర్ కష్టపడితే చాలండి, మనకి ఇష్టం వచ్చినంత హీల్ తీసుకోవచ్చు. లోకాం సమస్తాం సుఖినో భవంతు.